ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయిన బెంగళూరు టెక్కీలు టెక్ పార్కులకు దగ్గరగా ఉండడం వేస్ట్ అని నిర్ధారణకు వచ్చేశారు. 100 ఏళ్లైనా అక్కడ సౌకర్యాలు మెరుగుపడే ప్రసక్తే లేదని తేల్చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి టెక్ పార్కులకు దగ్గరగా ఇల్లు కొనుక్కొని లేదా అద్దెకు తీసుకుని ఉండడం అనే అంశానికి ఏళ్ల తరబడి డిమాండ్ ఉంది. కానీ ప్రస్తుతం అది మారుతోంది. శిథిలావస్థలో ఉన్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వర్షాల సమయంలో వరదలు, ట్రాఫిక్ ఇబ్బందులు, వేసవిలో నీటి సంక్షోభం కారణంగా నిరాశ చెందిన అనేక మంది ఐటీ నిపుణులు తమ ఆలోచన ధోరణిని మార్చుకుంటున్నారు. దీంతో చాలా మంది తెలివైన కొనుగోలుదారులు ఐటీ భూమి కంటే ముందు మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలను అందించే ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ఐటీ కారిడార్ల చుట్టూ శాశ్వత పౌర మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని చాలా మంది పేర్కొంటున్నారు. సుదీర్ఘమైన అనూహ్యమైన ప్రయాణాల కారణంగా సర్జాపూర్, యలహంక లేదా బాగలూరు వంటి బయటి ప్రాంతాల్లో ప్రాపర్టీ కొనడం ఇబ్బందికరమైన అంశమేనంటున్నారు. ముఖ్యంగా పిల్లలతో 2 గంటల వన్-వే డ్రైవ్ మంచిది కాదని అంటున్నారు. దీనికి బదులు పాత 1991 ముందు ఏర్పాటైన ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి ఖరీదైనవి అయినప్పటికీ మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా సదుపాయం, పాఠశాలలు, ఆస్పత్రులు, ముఖ్యమైన సేవలకు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతాలను దీర్ఘకాలికంగా సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు. వ్యక్తిగత ఎంపికలకు మించి బెంగళూరులో శిథిలమవుతున్న మౌలిక సదుపాయాలు పెద్ద సమస్య అని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. నీటి కొరత, పేలవమైన ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ ప్రణాళిక లేకపోవడం అధిక ఆదాయ నిపుణులను కూడా కొనుగోలు చేసే ముందు 2 సార్లు ఆలోచించేలా చేస్తున్నాయి. గత వేసవిలో బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు పెద్ద నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.